హలో ఎవ్రీవన్, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితే ఆ లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఫుడ్ అలాగే ఈటింగ్ రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ పిడుగు. పిడుగుని మనం ఇంగ్లీష్లో లైట్నింగ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ నా పనికి వర్షానికి సంబంధం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై వర్క్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద రెయిన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ తిండిబోతు. ఎప్పుడు చూసినా తింటూ ఉండే వాళ్ళని ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే నేను ఎంత తిన్నా సరే లావు అవ్వను లేదా లావుగా అవ్వను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ అన్నం వేడిగా ఉన్నప్పుడే తిను. ఇదైతే చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఈట్ ది రైస్ వైల్ ఇట్ ఈస్ హాట్. ఈట్ ది రైస్ వైల్ ఇట్ ఈస్ హాట్ ఈ విధంగా చెప్తాం. ఆర్ ఈట్ ది ఫుడ్ వైల్ ఇట్ ఈస్ హాట్ ఈ విధంగా చెప్తాం. వైల్ ఇట్ ఈస్ హాట్ అంటే వేడిగా ఉన్నప్పుడే అని. అదే నేను నీకోసం అన్నం వేడిగా వండుతున్నాను కానీ నువ్వు చల్లారిన తర్వాతే తింటున్నావు ఇలా చెప్పాలనుకుంటే ఐ ఆమ్ కుకింగ్ ద రైస్ హాట్ ఫర్ యూ బట్ యూ ఆర్ ఈటింగ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. ఐ ఆమ్ కుకింగ్ ద రైస్ హాట్ ఫర్ యూ బట్ యూ ఆర్ ఈటింగ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ ఈ విధంగా చెప్తాం. యు ఆర్ ఈటింగ్ ఇట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ అంటే చల్లారిన తర్వాత మాత్రమే నువ్వు తింటున్నావు అని. Another example is, since I got corona, eating hot food has become a habit for me. Since I got corona, eating hot food has become a habit for me. అంటే నాకు కరోనా వచ్చిన దగ్గర నుంచి వేడి అన్నం లేదా వేడిగా తినడం అలవాటైపోయింది అని. సెంటెన్స్ నెంబర్ 2 is చల్లారాక అంత బాగోలేదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇలా అనిపిస్తూ ఉంటాయి కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ కూల్డ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ కూల్డ్ డౌన్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ నాట్ దాట్ గుడ్ అంటే అంత బాగోలేదు లేదా అంతగా బాగోలేదు అని. అదే సూప్ చల్లగా అయిన తర్వాత దాని టేస్ట్ మారిపోయింది ఇలా చెప్పాలనుకుంటే ద సూప్ హ్యాస్ బికమ్ కోల్డ్ సో ద టేస్ట్ హ్యాస్ చేంజ్డ్. ద సూప్ హ్యాస్ బికమ్ కోల్డ్ సో ద టేస్ట్ హ్యాస్ చేంజ్డ్ ఈ విధంగా చెప్తాం. అదే నాకు సేమియా చల్లగా ఉన్నప్పుడు కంటే వేడిగా ఉంటేనే ఇష్టం ఇలా చెప్పాలనుకుంటే ఐ లైక్ సేమియా వెన్ ఇట్ ఈస్ హాట్ రాదర్ దాన్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. ఐ లైక్ సేమియా వెన్ ఇట్ ఈస్ హాట్ రాదర్ దాన్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ తినడమే పనిగా పెట్టుకున్నావా. ఎవరైనా ఎప్పుడు చూసినా తింటూనే కనిపిస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ మేడ్ ఈటింగ్ యువర్ ఓన్లీ జాబ్. హ్యావ్ యూ మేడ్ ఈటింగ్ యువర్ ఓన్లీ జాబ్ ఈ విధంగా అడుగుతాం. యువర్ ఓన్లీ జాబ్ అంటే అదే పనిగా అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఐ డోంట్ నో వై. ఆర్ ఐ డోంట్ నో వై ఐ ఆమ్ ఫీలింగ్ హంగ్రీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అంటే ప్రతి అరగంటకి నాకు ఆకలిగా ఉంటుంది లేదా నాకు ఆకలి వేస్తోంది, ఎందుకో నాకు తెలియడం లేదు అని. Another example is I never felt like this anyway. It's better if you go to the hospital. I never felt like this anyway. It's better for you or it's better if you go to the hospital. అంటే నాకు ఇలా ఎప్పుడు అనిపించలేదు, హాస్పిటల్కి నువ్వు వెళ్ళటం మంచిది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే ఏదో ఒకటి తింటూ ఉండు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో కీప్ ఈటింగ్ సంథింగ్ ఆర్ యూ కీప్ ఈటింగ్ సంథింగ్ ఈ విధంగా చెప్తాం. కీప్ ఈటింగ్ అంటే ఏదో ఒకటి తింటూ ఉండటం అని. అదే నువ్వు ఏమి తినకుండా ఉన్నట్లయితే చాలా వీక్ అయిపోతావు లేదా నీరసం అయిపోతావు ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ డోంట్ కీప్ ఈటింగ్ సంథింగ్ యూ విల్ ఫీల్ వీక్. ఇఫ్ యూ డోంట్ కీప్ ఈటింగ్ సంథింగ్ యూ విల్ ఫీల్ వీక్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే
If you keep sleeping without eating anything since morning, how will the fever go down? If you keep sleeping without eating anything since morning, how will the fever go down? అంటే నువ్వు ఏమి తినకుండా ఉదయం నుంచి ఇలాగే నిద్రపోతూ ఉన్నట్లయితే జ్వరం ఎలా తగ్గుతుంది అని. హౌ విల్ ద ఫీవర్ గో డౌన్ అంటే జ్వరం ఎలా తగ్గుముఖం పడుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఎవరు ఎత్తుకెళ్లరు స్లోగా తిను. ఎవరైనా గబగబా తింటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నో వన్ విల్ టేక్ ఇట్ అవే ఈట్ స్లోలీ ఆర్ నో వన్ విల్ టేక్ ఇట్ అవే సో యూ ఈట్ స్లోలీ. ఈ విధంగా చెప్తాం. నో వన్ విల్ టేక్ ఇట్ అవే అంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోరు అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సిన్స్ వెన్ డిడ్ యూ గెట్ యూస్ టు ఈటింగ్ సో ఫాస్ట్. సిన్స్ వెన్ డిడ్ యూ గెట్ యూస్ టు ఈటింగ్ సో ఫాస్ట్ అంటే ఎప్పటి నుంచి నువ్వు ఇంత ఫాస్ట్గా తినడం అలవాటు చేసుకున్నావు లేదా ఇంత ఫాస్ట్గా తినడానికి ఎప్పటి నుండి నువ్వు అలవాటు పడ్డావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ద వే యూ ఈట్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ చేంజ్ ఇట్ ఇమీడియట్లీ. The way you eat food is not good at all. Change it immediately. Or so change it immediately. అంటే నువ్వు ఫుడ్ లేదా భోజనం చేసే పద్ధతి అస్సలు బాగోలేదు కాబట్టి దాన్ని వెంటనే మార్చుకో అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ నాకు కాఫీ కన్నా టీ ఎక్కువ ఇష్టం. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ టీ మోర్ దాన్ కాఫీ. ఐ లైక్ టీ మోర్ దాన్ కాఫీ. ఈ విధంగా చెప్తాం. మోర్ దాన్ కాఫీ అంటే కాఫీ కంటే కూడా అని. అదే ఈ మధ్య నేను టీ తాగడానికి ఎక్కువగా అలవాటు పడిపోయాను. ఇలా చెప్పాలనుకుంటే దీస్ డేస్ ఐ హ్యావ్ గాటన్ వెరీ యూస్ టు డ్రింకింగ్ టీ. దీస్ డేస్ ఐ హ్యావ్ గాటన్ వెరీ యూస్ టు డ్రింకింగ్ టీ. ఈ విధంగా చెప్తాం. దీస్ డేస్ అంటే ఈ మధ్య కాలంలో లేదా ఈ మధ్య రోజుల్లో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I don't like to drink both tea and coffee. I don't like to drink both tea and coffee. అంటే నాకు టీ అలాగే కాఫీ రెండు తాగడం నచ్చదు లేదా ఇష్టం ఉండదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఇస్ కొంచెం తిని నాకు కొంచెం ఉంచు. ఏదైనా మంచి ఫుడ్ ఐటమ్ తెచ్చుకున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఈట్ అ లిటిల్ అండ్ లీవ్ సమ్ ఫర్ మీ. యూ ఈట్ అ లిటిల్ అండ్ లీవ్ సమ్ ఫర్ మీ. ఈ విధంగా చెప్తాం. యూ ఈట్ అ లిటిల్ అంటే నువ్వు కాస్త తిను అని. అదే నేను తెచ్చుకున్న కేక్ నువ్వు మొత్తం ఎందుకు తినేసావు ఇలా అడగాలనుకుంటే వై డిడ్ యూ ఈట్ ద హోల్ కేక్ దట్ ఐ బ్రాట్. వై డిడ్ యూ ఈట్ ద హోల్ కేక్ దట్ ఐ బ్రాట్. ఈ విధంగా అడుగుతాం. వై డిడ్ యూ ఈట్ ద హోల్ కేక్ అంటే నువ్వు మొత్తం కేక్ అంతా ఎందుకు తినేసావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ఇట్ ఆల్. How many times have I told you not to eat it all? అంటే మొత్తం తినేయొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అని. లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే కారంగా ఉంటే నేను ఎక్కువ తినలేను. ఇలా చాలామంది అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ మచ్ ఇఫ్ ఇట్ ఇస్ స్పైసీ. ఐ కాంట్ ఈట్ మచ్ ఆర్ ఐ కెనాట్ ఈట్ మచ్ ఇఫ్ ఇట్ ఇస్ స్పైసీ. ఈ విధంగా చెప్తాం. ఇఫ్ ఇట్ ఇస్ స్పైసీ అంటే కారంగా ఉన్నట్లయితే అని. అదే సాల్ట్ లేదా ఉప్పు లేకపోయినా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం నేను అస్సలు తినలేను ఇలా చెప్పాలనుకుంటే ఇట్స్ ఓకే ఇఫ్ దెర్ ఇస్ నో సాల్ట్ బట్ ఇఫ్ దెర్ ఈస్ టూ మచ్ సాల్ట్ ఐ కెనాట్ ఈట్ ఇట్ అట్ ఆల్. ఆర్ ఇట్స్ ఓకే ఇఫ్ దెర్ ఈస్ నో సాల్ట్ బట్ ఇఫ్ దెర్ ఈస్ టూ మచ్ సాల్ట్ ఐ కాంట్ ఈట్ అట్ ఆల్. ఈ విధంగా చెప్తాం. ఇఫ్ దెర్ ఈస్ టూ మచ్ సాల్ట్ అంటే ఉప్పు ఎక్కువగా ఉన్నట్లయితే అని. Another example is the less salt and spice we eat, the better it is for us. The less salt and spice we eat, the better it is for us. అంటే మనం ఎంత తక్కువగా ఉప్పు కారం తిన్నట్లయితే మనకి అంత మంచిది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.